అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్డీఏ కూటమి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దానికి నిదర్శనమే ఈ యొక్క రాజమండ్రి హోమియో కాలేజ్లో 46 సీట్లు, హోమియో కాలేజ్ రాజమండ్రి అలాగే గుడివాడ రెండు కలిపి 46 పీజీ సీట్లు రాష్ట్రం కోల్పోయే పరిస్థితి నుంచి ఈరోజు మనకు పిల్లలకి దక్కే విధంగా చేసిన ఘనత ఎన్డీఏ కూటమిది. మేము ఇచ్చే ప్రాధాన్యత అది. మీరు గమనించినట్లయితే ఏదో పెద్దలు చెప్పినట్లు మనం మంచి చేయడానికి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు కూడా సహకరిస్తాడనడానికి ఇదే నిదర్శనం. ఈ యొక్క అల్లూరు మెడికల్ కాలేజ్, అల్లూరు ఏదైతే హోమియోపతి కాలేజ్ ఉందో, అల్లూరు రామలింగయ్య స్థాపించిన సంవత్సరం మీకు తెలుసు 1969. అక్కడి నుంచి ఎలాగా అభివృద్ధి జరుగుతూ వెళ్ళిందో, ఏ విధంగా దానికి అందరి యొక్క సహకారం అందించారన్నది కూడా మీ అందరికీ తెలిసిన అంశమే. 2016లో పీజీ సీట్స్ ఆనాడు మంత్రిగా ఉన్న కామినేని శ్రీని గారు, కేంద్రంలోని ఆనాడు ఉన్న నాయకులు వెంకయ్యనాయుడు గారి సహకారంతో 18 సీట్లు పీజీ సీట్స్ తెచ్చుకోవడం, క్రమేణా ఆ సీట్లను పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈరోజు 23 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ అల్లూరు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజ్లో 23 పీజీ సీట్స్ క్యాన్సిల్ అయినాయి అని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను కలవడం జరిగింది. కారణాలు అడిగినప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, సెంట్రల్ గవర్నమెంట్ అనేకమైన కారణాలు గుర్తించి మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ హోమియోపతి, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ హోమియోపతి విజిట్ చేసి అనేకమైన లోటుపాట్లని గుర్తించి పీజీ సీట్స్ ఏదైతే 23 ఉన్నాయో క్యాన్సిల్ చేస్తున్నాం అని ఒక డెసిషన్ తీసుకున్నారు. వెంటనే ప్రిన్సిపల్ గారు మమ్మల్ని కలిసినప్పుడు, ఇదేంటి ఇంత చరిత్ర కలిగిన ఈ యొక్క సంస్థలో ఇలాగ ఒక ఇయర్ పీజీ సీట్స్ కోల్పోయామంటే ఏమవుతుంది రిప్యుటేషన్ ఈ సంస్థది, పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆలోచించి పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారితో చర్చించి, ఇది పరిస్థితి అండి, మనం కేంద్ర మంత్రి గారితో మాట్లాడాలి, ఆయనతో డిస్కస్ చేసి ఈ ఇబ్బంది నుంచి బయటికి మనం తీసుకురావాలి సంస్థని, తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని అంటే ఆవిడ వెంటనే ప్రిన్సిపల్ గారిని ఢిల్లీకి రమ్మడం, ఢిల్లీకి వెళ్ళడం, వెంటనే ఆవిడ రిప్రజెంటేషన్ ఇచ్చి 18/7/2024 రిప్రజెంటేషన్ ఆవిడ ద్వారా ఇప్పించి నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ఆనాడు కేంద్ర మంత్రిగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతాప్ జాదవ్ గారిని కల్పించి, ఇది సమస్య, మా పిల్లలు అనవసరంగా కోల్పోతారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వారి యొక్క తప్పిదాల వలన మా పిల్లలు కోల్పోతారు, ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళకి ఆ పీజీ సీట్లు లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు చదువు రీత్యా లక్షల్లో ఖర్చు పెట్టాలి, అన్యాయం అవుతారు, మాకు మా సీట్లు కావాలని అడిగినప్పుడు ఆయన తక్షణమే దాని మీద మరలా ఒక కమిటీ వేసి, కమిటీని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆయుష్ డిపార్ట్మెంట్ తోటి డిస్కస్ చేసి ఫైండింగ్స్ అన్నీ తీసుకొని ఏం చేస్తే ఈ కోల్పోకుండా, ఈ పిల్లలు వారి యొక్క భవిష్యత్తు కోల్పోకుండా మనం చర్యలు తీసుకోగలమని మంత్రి గారు కమిటీ వేసి స్టడీ చేయమంటే, రాజమండ్రి కోసం మనం అడిగితే గుడివాడలో కూడా 23 సీట్లు పీజీ సీట్స్, అక్కడ కూడా వారు కోల్పోయే పరిస్థితిలో ఉంటే వారికి డబుల్ బోనన్సా, రాజమండ్రితో పాటు గుడివాడను కూడా స్టడీ చేసి కమిటీ ఫైండింగ్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వాలి, మేము చూసిన ఫైండింగ్స్ అన్నీ సరిచేస్తానని అండర్టేకింగ్ ఇవ్వమంటే ఆనాడు పురంధేశ్వరి గారు మాట్లాడారు, గౌరవ మంత్రి సత్య గారితో నేను కూడా మాట్లాడి
ఆయుష్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం నుంచి 7/8/2024 అంటే ఆగస్టు 7వ తారీఖున అండర్టేకింగ్ ఇచ్చాం. మీరు ఏదైతే ఫైండింగ్స్ చూస్తున్నారో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మీరు ఏదైతే ఫైండింగ్స్ చూస్తున్నారో వాటన్నిటిని కూడా మేము సరిచేస్తాం, మేము అండర్టేకింగ్ ఇస్తున్నాం. ఇంత కాల వ్యవధిలో మీరు కనిపెట్టిన అన్నీ కూడా సరిచేస్తాం. పిల్లల భవిష్యత్తుని మాత్రం కోల్పోకుండా మీరు రాజమండ్రి గుడివాడ కలిపి 46 సీట్లు కూడా పీజీ సీట్స్ మా హక్కు మాకు ఇవ్వాలని అడగడం. 28 నా ఆర్డర్ వచ్చింది. రాజమండ్రికి 23 సీట్లు, అలాగే మన కృషి వలన గుడివాడ హోమియో కాలేజీలో పీజీ 23 సీట్లు 46 సీట్లు కూడా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ కాపీ రావడం జరిగింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే గుడివాడ మాజీ మంత్రి బూతుల మంత్రి ఆయనకి అక్కడ కాలేజీలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఆయనకి అక్కడ క్యాజినోలు ఆడించుకుంటారు, ఖాళీగా ఉంటే రోడ్లు విశాలంగా ఉన్నాయి కాబట్టి కారు వేసుకొని రాజమండ్రికి వస్తాడు, ఇక్కడ మమ్మల్ని తిడతాడు. కానీ అక్కడ పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం ఆయన ఏం పట్టించుకోడు. కొడాలి నాని గారు సిగ్గుపడాలి నాని, అందుకే మూలను కూర్చోబెట్టారు గుడివాడ ప్రజలు. 23 సీట్లు కోల్పోతూ ఉంటే పట్టించుకోరు. ఇక్కడ కూడా ఉన్నాడు ఒక వ్యక్తి మాజీ ఎంపీ భరత్రామ్, 23 సీట్లు ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఆ కాలేజ్ దగ్గరలోనే గ్రాండ్ ట్రంక్ రోడ్ అని ఒకటి చేయించాడు, ఈట్ స్ట్రీట్ పెట్టించాడు. వీటి మీద చూపించిన శ్రద్ధ 23 సీట్లు కోల్పోయే పరిస్థితికి ఈ సంస్థ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? మాకు అర్థం అవుతూ ఉంది ఏంటంటే ఈ క్యాజినోలు కానీ లేకపోతే ఈట్ స్ట్రీట్లు కానీ ఇతరితర అంశాల్లో కమిషన్లు వస్తాయి. ఈ 46 సీట్లు వాళ్ళకి ఏం కమిషన్ కనబడి ఉండకపోవచ్చు, కానీ ఎన్డీఏ కూటమిగా మాకు కనబడేది ఏంటి? ఆ 46 పిల్లల భవిష్యత్తు కనబడతా ఉంది. ఈ యొక్క కాలేజెస్ ఒక ప్రతిష్ట కనబడతా ఉంది. దాని మీద ఎంతోమంది పిల్లల ఒక ఆశ కనబడతా ఉంది. వారి భవిష్యత్తుని మేము చూసాం కాబట్టి ఈరోజు కృషి చేసి ఆ 46 సీట్లు కూడా కోల్పోకుండా ఎన్డీఏ కూటమి ఈరోజు మన రాష్ట్రానికి మన పిల్లల గురించి తీసుకురావడం జరిగింది. ప్రిన్సిపల్ గారు కూడా ఉదయమే కలిసాం, చెప్తా ఉన్నారు మేమైతే ఈ సంవత్సరం కోల్పోతుందని అనుకున్నాం. ఒక్క సంవత్సరం కోల్పోతే మరలా పీజీ సీట్లు తెచ్చుకోవడం అంత చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా తెలుసు గతంలో ఉన్న ఆ ప్రజాప్రతినిధులు వైసీపీ పార్టీలో. కానీ నిర్లక్ష్యం, విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూస్తున్నారు, వైద్య వ్యవస్థ పైన నిర్లక్ష్యం. ఇవన్నీ కూడా మేము సరి చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చెప్పిన వెంటనే స్పందించి ఈ యొక్క అండర్టేకింగ్ ఇవ్వడానికి కారణమైన హెల్త్ మినిస్టర్ గారు సత్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్య గారికి, అలాగే కేంద్ర ఆయుష్ మినిస్టర్ గారు ప్రతాప్ జాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలు కూడా మార్నింగ్ కలిసి ఉన్నారు, చాలా ఆనందపడతా ఉన్నారు. మేమైతే రాదని అనుకున్నాం, పక్ష రాష్ట్రానికి వెళ్తే మాత్రం లక్షల్లో మేము ఖర్చు పెట్టి చదువుకునే పరిస్థితి వద్దును, ఇది రావడం వల్ల మేము అందరం కూడా చాలా ధైర్యంగా ఉన్నామని చెప్పారు. ఇదే ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తాం. వైసీపీ చేసిన తప్పిదాల నుంచి రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ముందుకి ఎన్డీఏ కూటమి వెళ్తుందని కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.